హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, అంటే పిండం బదిలీ అయిన తర్వాత తీసుకోవాల్సిన ఆహార నియమాల గురించి తెలుసుకుందాం. ఇది మనకు కామన్గా అడిగే డౌట్ అండి. పేషెంట్స్ అందరూ ఐవీఎఫ్ అయ్యాక ఏం డైట్ తీసుకుంటే మంచిది, ఏ ఆహారం తీసుకుంటే మంచిది అని చాలా మంది అడుగుతుంటారు. సో దాని గురించి ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక, అంటే పిండం బదిలీ అయ్యాక మనం తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటంటే, మెయిన్గా మనకి ప్రోటీన్ రిచ్ ఉన్న కంటెంట్, అంటే వెజిటేరియన్స్ అయితే కనుక పన్నీర్ కానీ, చనా కానీ, ఇవన్నీ అంటే శనగపప్పు, ఇవన్నీ ఎక్కువ ఉండే తీసుకోవడం మంచిది. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక ఫిష్, చికెన్ ఇవన్నీ తీసుకుంటే మంచిది అనమాట. అలాగే మనకి వైటమిన్ ఈ ఎక్కువ ఉన్న కంటెంట్స్, అంటే బాదం పప్పు, పిస్తా, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం మంచిది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ తీసుకుంటే మంచిది. అంటే ఏంటంటే అది కంప్లీట్ ఫ్రూట్గా, మొత్తం ఫ్రూట్గా అన్నా తినచ్చు, లేదా దాన్ని జ్యూస్ లాగా తీసుకోవడమైనా మంచిది. పండ్లు కానీ, పండ్ల రసాలు కానీ, పండ్లు అనగా చీని పండు, మామిడి పండు, వాటర్ మిలాన్, ఇవన్నీ ఫ్రూట్స్ గా తీసుకోవడం మంచిది. అలానే జ్యూస్ లాగా తీసుకోవడం కూడా మంచిదేనండి. సో ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆకుకూరలు కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేయడం మంచిది అనమాట. ఆకుకూరలు, పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఈ ఐవీఎఫ్ అయిన వాళ్ళు ఎక్కువ మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి, ఈ మెడికేషన్స్ ద్వారా ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఆకుకూరలు కానీ, పండ్లు కానీ తినే ఆహారంలో ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా మటుకు ఉండదండి. సో అండ్ నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది మిల్క్, పాలు తీసుకోవడం చాలా మంచిది. అలానే గుడ్డు కూడా రోజు ఉడకబెట్టి కానీ, ఆమ్లెట్ లా కానీ, ఎలాగైనా కూడా ఆమ్లెట్ మీ డైట్లో ఇంక్లూడ్ చేయడం అనేది మంచిదండి. ఇవన్నీతో పాటు సాధారణంగా రోజు తీసుకునే కూరగాయలు, వంకాయలు, బీరకాయలు, ఇవన్నీ కూడా, చిక్కుడుకాయలు, ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల ఆహారంలో చాలా మంచిదన్నమాట. అలానే నాన్ వెజిటేరియన్స్ చికెన్, మటన్ తీసుకోవచ్చా అని అడుగుతుంటారండి. చికెన్, ఫిష్, మటన్ ఏదైనా తినొచ్చండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. కాకపోతే వీటిలో కొంచెం మసాలా తక్కువ అనేది ఉంటే బెటర్ అండి. ఎందుకంటే మసాలా వల్ల గ్యాస్ట్రైటిస్ కానీ, ఆల్రెడీ మీరు వాడుతున్న మెడికేషన్స్ ఎక్కువ కాబట్టి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రాకుండా ఈ మసాలాలు ఇవన్నీ తగ్గించుకుంటే చాలా మంచిది అనమాట. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది నాన్ వెజ్ మంచిదేనండి. ఫిష్, చికెన్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి.